ఈ ఎస్సీ అంటే ఒక దళిత అనేటువంటి కాన్సెప్ట్ మీద రిజర్వేషన్ ఏవైతే ఉన్నాయో పొలిటికల్ రిజర్వేషన్ చూసినట్లయితే వివేక్ వెంకటస్వామి ఉన్నాడు. సో వివేక్ వెంకటస్వామి వాళ్ళ ఫాదర్ వెంకటస్వామి ఆయనే ఎంపీగా చాలా పెద్ద ఎత్తున అనుభవించి లక్షల కోట్ల రూపాయలు ఉన్నాయి ఆయనకి. ప్లస్ వాళ్ళు చేసుకునేంత కూడా ఒక అప్పర్ కమిటీ సంబంధించినటువంటి వాళ్ళే చేసుకుంటారు. సో ఆయనే వెంకటస్వామి తర్వాత వివేక్ వెంకటస్వామి ఎమ్మెల్యే అయ్యిండు, తర్వాత ఎంపీ అయ్యిండు, ఇవన్నీ ఉన్నాయి. వాళ్ళ అన్న వినోద్ ఆయనే ఎమ్మెల్యే అయ్యిండు, మంత్రిగా చేసిండు. ఇప్పుడు వాళ్ళ కొడు మనవడు ఎవరైతే ఉన్నారో ఆయన కూడా వంశీ, ఆయన కూడా ఎంపీ అయ్యిండు. సో ఇట్లా రిజర్వేషన్లు అనేవి తాతల తరం నుంచి అనుభవిస్తూనే ఉన్నారు. పదవులు పొందుతూనే ఉన్నారు ఒకవైపు, ఇంకొక వైపు లక్షల కోట్ల రూపాయలు సంపాదిస్తూనే ఉన్నారు. వాళ్ళకి రిజర్వేషన్లు ఎందుకు అని నేను అడుగుతా ఉన్నాను. దామోదర్ రాజనరసింహ ఉన్నాడు, మల్లు బట్టి విక్రమార్క ఉన్నారు. వీళ్ళకి ఎందుకు రిజర్వేషన్లో నేను అంటా ఉన్నాను. వీళ్ళు ఆల్రెడీ రిజర్వేషన్లను ఉపయోగించుకొని సమాజంలో ఒక ఉన్నత స్థాయిలోకి ఎదిగిన గౌరవం దక్కుతూ ఉంది. ఇంకొక విధంగా ఫైనాన్షియల్గా బలపడుతూ ఉన్నారు. మరి వీళ్ళకి రిజర్వేషన్ ఎందుకు అని అడుగుతా ఉన్నాను. సో ఇలాంటి దాన్ని అంబేద్కర్ ఆనాడే వ్యతిరేకించిండు. ఇలా చెప్పుకుంటూ పోతే చాంతంత లిస్ట్ ఉంటుంది. ఓన్లీ మాల సామాజికంగా, మాదిగ సామాజికంగా కూడా చాలామంది ఉన్నారు. సో ఇట్లా రిజర్వేషన్లు అనేవి కొంతమందికి చెందుతా ఉన్నాయి. కాబట్టి ఈరోజు అంబేద్కర్ గారు చెప్పినటువంటి దాని ప్రకారం కింది స్థాయిలో ఉన్నటువంటి చదువుకోలేనటువంటి దేనికి అన్ని అవకాశాలు దూరంగా ఉన్నటువంటి వాళ్లకు ఈరోజు ఈ రిజర్వేషన్ ఫలాలు పొందగలిగితే ఖచ్చితంగా ఈ రిజర్వేషన్ సార్థకత ఉంటుంది. దానిలో భాగంగానే ఈ వర్గీకరణ అంశం అనేది తెరపైకి వచ్చింది.